ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు. నైన్టీ వేసినట్టున్నాడు సైకో సాలగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ నరేష్ 4279. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. దీనికి డైలాగ్ రాలేదు, నేను చెప్పాను. ఒక ప్లేట్ లో 5 ఇడ్లీలు ఉంటాయి. ఊరు తక్కువ టైంలో ఇడ్లీలు 5 కట్ చేస్తారో వాళ్ళు సేఫ్. ఒకవేళ ఎక్కువ టైంలో తిన్నోడు మిరకాయలు తినాల, అది టార్గెట్. ఓకే, లేట్ చేయకోకుండా ఈ రోజు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వచ్చినోడు మిరకాయలు తింటాడు. లాస్ట్ వచ్చినోడు మిరకాయలు తినాల్సిందే పక్కా. ఇది 3 మిరకాయలు పక్కా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. టైమింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. తినాలి కదా. చూసామంటే ఇంతకుముందు కుక్క తింటున్నా. కుక్క తింటాను. కుక్క పురుగులు అంటే అట్లా కుక్క అంతేనా పవరా తినవా అయిపోయా ఇంకా. కాలేదు అవన్నీ కడిచి ఇంకే తింటాను. ఇది ఆడో చూసారా ఎత్తు ఏం పంది తిన్నట్లు. సాంబార్ సాంబార్ ఏం నీళ్ళ సాంబార్ కానీ టైం అయిపోయా 2 నిమిషాలు. ఏదో చూపాయా చట్నీ అంతేనా? ఒకటే ఇచ్చేది. ఇంతేగా 2 నిమిషాలు అయిపోయింది. కంప్లీట్ చేసే తక్కువ టైంలో నువ్వు తిన్నా బట్టి నీకు ఇస్తాం. ఏం తిన్నాడా అవును ఛాలెంజ్ అయిపోయాయి. కట్టినాడు కిట్లు డైరెక్ట్ 4 ఇడ్లీలు తిన్నారా? నేను 4 ఇడ్లీలు లేదు బాబు. నువ్వు 4 ఏమే? నువ్వు 4 ఇడ్లీలు తిన్నావు, కత్తి తినకూడదు, అది సమస్య కాదు. కిట్లో నేను 4 ఇడ్లీలు తిన్నాను. 2.27 seconds లో తిన్నాను. ఇప్పుడు చంద్రశేఖర్ ఎంత మాత్రం తింటాడో చూద్దాం. నేను 4 ఇడ్లీలు తిన్నా. స్టార్ట్ చేసిపోతున్నా. రెడీ 1 2 3 ఇంకా నాకేం అభ్యంతరం లేదు. మరి ఎట్లా మిరకాయలు తినేది నేనే కాదు. తిను పంది కూర మేళ దీనికంటే ఇది పంది నాకు నువ్వు నాని కక్కి ఒక ఇడ్లీ ఇంకా అయిపోవడం లేదు, ఇంకా అయిపోయి వచ్చింది. సాంబార్ పోయిరా బామ్మ, దాడే ఉంది. ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు. కొత్త టాలెంట్ లను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడే 1 minute అయిపోయి వచ్చింది. ఎంత మాత్రం తింటాడు? పందికో తిన్నట్లు తింటున్నాడు. పందే మేలు రాని అంటే పంది వీరుడు కుమార్ వర్మ పంది రెండే ఏంటి ఇలా అయిపోయింది? అమ్మా ఎక్కడి నుంచి పట్టుకొచ్చినారా అడి పందిని? ఈ పందిని పట్టకరావడం చాలా నేనే తింటా అనుకున్నా. స్టార్ట్ అయితే తినో కంప్లీట్ అయిపోతున్నాడు. ఈసారి మిరకాయలు తినేది నేను ఏర్చామో అర్థం కావడం లేదు. అది డెఫినెట్ నాకు పడతాను ఏంటో పక్క అనుకుంటున్నా. 1 నిమిషం లోపల అనుకుంటే అబ్బా 2 నిమిషాలు లేకుండా ముందుగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కమాన్
ఎట్లుందంటే అది ఆడో సైడ్ కాలంలో పడింది అన్నం ఉన్నట్లుంది కమ్మ చెట్లు తిన్నట్లుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కంప్లీట్ చేయడం జరిగిపోతుంది. అమ్మయ్యా, ఓరి నీ అమ్మ కొల్ల టైం ఉంది. నా ఇంకా 4 ఇడ్లీలకే. ఓయ్ అమ్మ, కంప్లీట్ అయినది. కంప్లీట్ ప్లేట్ 20 1 2 3 4 5 కంప్లీట్ స్టాప్. కరేమో 2.29 సెకండ్స్ లో 5 ఇడ్లీలు కట్ చేశాడు. ఇప్పుడు ఇరిసామే 5 నిమిషం అది ఈ టైం లోపల కంప్లీట్ చేస్తే ఇరిసామి గెలిచినట్లు. లేదంటే ఎవరు లాస్ట్ అవుతారో వాళ్ళు మిరకాయలు తినాల్సిందే ఈసారి. నాకంటే ఎక్కువ టైం తింటే గెలిచినట్ల గెలిచినట్లు కాదు, ఇతను ఓడిపోతాడు. ఇతను మిరకాయలు తినాలా? అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. స్టార్ట్. స్వామి ఇద్దరు ఎట్లా తింటారు? ఆయన తిండి తిని బ్రో. నాకు తెలిసి ఇప్పుడు మిరకాయలు తినేది నరేందే. ఇతను కక్కుతాడు, కక్కు, ఏయ్, కక్కు. ఒక ఇట్లా అయిపోయింది అప్పుడే కంప్లీట్. ఓ నీళ్ళు లాకూడదే. ఒక ఇడ్లీ కంప్లీట్ అయింది. అర్ధగంటకు ఇడ్లీ. అర్ధగంటకు ఇడ్లీ. నాకు తెలిసి నువ్వే అనుకుంటా మిరకాయలు తినేది. నేనేమో నా భయం ఉంటుంది. నేను నిదానంగా తిను, ఏం కాదు. పేలైతే సేఫ్ అవుతా. ఆ పక్క నరేష్ మురిసిపోతున్నాడు, గెలుస్తాడని. ఇంకా తింటాడు ఎరుసామి ఈ రోజు. 1 మినిట్ అన్ని అర్ధార్థం కట్ చేస్తున్నావు ఎరుసామి. మళ్ళా నీవే పేలు అర్ధార్థం తిన్నా కూడా. మొత్తం పూర్తి అయిపోవాలి, కంప్లీట్ కావాలంటే చూస్తాను చూడే. మళ్ళా 9 ఇచ్చినానంటే అర్థం సంబంధం లేదు, పూర్తి అయిపోవాలి మొత్తం అంతా. ఎవరు నేను ఓడిపోయేటట్టున్నా మిరకలు నాకే గతి. నేను తిన్నాడు చూడ టైమింగ్ ఎంత ఉంది. ఏమైనా చేసుకో, నాకు అదంతా సంబంధం లేదు. ఆ టైమింగ్ లో తినాలా లేడు. ఇంత తుమానం తింటారు కలవ దాన్ని వెళ్ళాలి తినేవారు. కుళ్ళిపోతే ఎట్లా చూడు. సంబర్ పిక్కో తాగు. నోరుతో వీకమా అట్లయితే కాదు. దాని ఉండు, టైమింగ్ వేస్ట్ చేయాలి. ఓ నోరుతో ఎక్కకూడదు అట్లా. ఏంటి పడిరా నాకు? నువ్వేనయ్యంగా బాయ్ బాయ్. ఇది అది అర్థమైతుంది. మిరకాయలు నరేష్ అంటాడు. అమ్మ జీవితం పడిరా. నాకంటే ఫస్ట్ వచ్చాడు ఉన్నాడు. కమాన్ బావ్, కమాన్ దాంట్లో సంబంధి ఇట్లా ఉన్నబ్బా. నువ్వు కూడా ఇడ్లీ అంతా అట్లా ఉంది. సరిపోతారా తిన్నాడు ఇంకా నీకంటే. సో ఈ ఛాలెంజ్ లో లూజర్ వచ్చేసి ఎవరంటే తెలుస్తుంది కదా మీకు. నరేష్ లూజర్ ఈ రోజు. ఈ 3 మిరకాయలు ఖచ్చితంగా తింటాడు ఈ రోజు నరేష్. ఓ గెలిచావయ్యా, నిదానం ఏం కాదు. ఓడన్ కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు ఈసారి. నేను ఫస్ట్. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. 3 minutes కంప్లీట్ లే. ఏంది అయిపోయింది. 3 minutes లోపల కంప్లీట్ చేసినాడు. చూస్తుంటే నాకు ఏమర్థమవుతుందంటే మిరకాయలు నరేష్ కి ఫస్ట్ లో అంతా అతలాకుతలమైంది. ఫస్ట్ లో ఎరిసామి ఓడిపోతాడేమో అనుకున్నాం, కానీ దారి ఎరిసామి వైపు తిరిగింది. ఇప్పుడు నరేష్ ఒకే దారిలో ఉండిపోయాడు. ఇప్పుడైతే నరేష్ వచ్చేసి ఓడిపోయాడు. 3 మిరకాయలు మాత్రం తినాల్సి వస్తుంది. ఇంకోసారి ఓడిపోతావా? ఇంకోసారి ఛాలెంజ్ పెడితే ఓడిపోతావా? ఇంకోసారి పెడితే ఓడిపోతావా? ఇంకోసారి ఓడిపోతావా? ఇంకోసారి ఛాలెంజ్ పెడితే ఓడిపోతావా? ఇంకోసారి పెడితే ఓడిపోతావా?
90 వేసినట్టున్నాడు సైకో సాలగా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు నచ్చిన కామెంట్ కింద వీడియో ఇంకా ఎలాంటి ఫుడ్ కంటెంట్ తో ఫుడ్ ఛాలెంజ్ చేయాలో మీరు కామెంట్ చేయండి.